ఇబ్రాహీంపట్నం ఎన్నికల ముందు మాటిచ్చిండు, మాట నెరవేర్చగలత మన రంగన్న గారు దక్కింది. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో వేలాది మంది రైతుల అన్నలు, రైతుల కళలలో సంతోషం చూడాలని వ్యక్తి మన పేద మండలి రంగన్న గారు. మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభలో రాహుల్ గాంధీ గారు వరంగల్లో కావచ్చు, సోనియా గాంధీ గారు కుటుంబంలో కావచ్చు, మరి మన రంగన్న నాయకత్వంలో ఏర్పడిన సభలో మరి అందరూ మాట్లాడడం జరిగింది. మాట్లాడడం జరిగింది. మాట నెరవేర్చిన తర్వాత రేవంత్ రెడ్డి చెబితే ఇబ్రాహీంపట్నంలో మాట నిలబెట్టుకోగలుగుత రంగన్న గారు దక్కింది. కాబట్టి ఇప్పుడు మా పేదల నాయకులు ఇబ్రాహీంపట్నం ముద్దుబిడ్డ మల్లెల రంగన్న చెడ్డ మీద పాలాభిషేకం చేస్తా ఉన్నాడు. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ రైతాంగం తరపున ఈరోజు మరి ప్రియతమ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం జరుగుతూ ఉంది. ఎన్నికల ముందు అన్న మాటిచ్చింది కాబట్టి ఆ మాట ప్రకారం నెరవేర్చిన ఘనత మన పెద్దలకు దక్కుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు ఇబ్రాహీంపట్నం నియోజక రైతు బిడ్డ మన అందరి అభిమాన నాయకుడు శ్రీ మల్లెడి రంగన్న గారిని రైతులను ఉద్దేశించి ఉన్నాం. ఆగస్టు 15 కంప్లీట్ చేస్తామనుకున్నాం. ఆగస్టు మొదటి వారం వరకే కంప్లీట్ చేయబోతున్నాం అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఎన్నికల ముందు ఇదే చౌరస్తాలో ఒక బాండ్ పేపర్ ఇప్పించిన ప్రజలకు మల్రెడ్డి రంగారెడ్డి అని నేను అని ఇక్కడ అందరి ముందు ప్రమాణం చేసి మేమిచ్చే పథకాలన్నీ అమలు చేసే బాధ్యత మల్రెడ్డి రంగారెడ్డి తీసుకుంటుండని ఆ రోజే చెప్పిండు. ఈ రోజు అవి అమలు చేసే కార్యక్రమాల్లో ఈరోజు మేము భాగం పంచుకొని నిన్ననే మన ముఖ్యమంత్రి గారు 2 గంటలు ఈ రైతాంగం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక మాట మనం ఇచ్చిన మాట మీద 31,000 కోట్ల రూపాయలను ఈ రోజు మొదలు పెడుతున్నామంటే ఇస్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పదు, మాట ఇస్తే మడమ తిప్పదు అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకే చాలా మంది చాలా మాట్లాడారు. ఈ రాష్ట్రంలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి. రేవంత్ రెడ్డి వల్ల ఏమైతుంది, ముఖ్యమంత్రి వల్ల, ఈ ప్రభుత్వం వల్ల రైతులకు ఇచ్చేదేముండదు అని చెప్పినటువంటి వ్యక్తులు ఇప్పుడు ఎక్కడ ముఖం చాటేస్తారు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అందుకే అధికార కార్యక్రమాన్ని అధికారులందరినీ కూడా ఎక్కడికెక్కడ ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో రైతులు పండుగ చేసుకునే విధంగా కార్యక్రమం చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న ఆదేశాలు ఇచ్చిండ్రు. అందుకే ఈరోజు రైతాంగం కోసం చేస్తున్నటువంటి 2 లక్షల రూపాయల రుణమాఫీని పల్లె పల్లెలో గ్రామ గ్రామాల్లో తీసుకుపోవాలని, రేపు ఏదైతే మనం 6 పథకాలు ఇవ్వాలని అనుకున్నామో, ఎన్నికల ముందు మేము ఏదైతే ప్రమాణం చేస్తామో ఆ ప్రమాణం ప్రకారంగా అన్ని కూడా అమలు చేయబోతున్నాం అనేటువంటి మాట కూడా మీకు మనవి చేస్తున్నా.